హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. శ్రీదేవి గారి అవుట్‌ఫిట్ రీక్రియేషన్ అనుకున్నాం కదండీ! నాకు పైన బార్డర్ వచ్చిందండి. అది తీసేసి కింద అటాచ్ చేశానండి. అటాచ్ చేసేసి లేసులైతే యాడ్ చేశానండి. అప్పుడు పెద్ద బార్డర్‌గా అయిపోయిందండి. పైన కింద లేసులైతే యాడ్ చేశానండి. ఇది కుట్టినాక ఇది శ్రీదేవి గారి అవుట్‌ఫిట్‌కి కరెక్ట్‌గా వచ్చిందో లేదో మీరే నెక్స్ట్ వీడియోలో చూసి చెప్పాలండి. ఎలా వచ్చిందో లంగా అయితే చాలా బాగా వచ్చిందండి. లంగా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కుట్టి వేసుకుంటే ఎంతో అందంగా ఉందండి. బోర్డర్స్ వేసినాక అంత బాగుందండి. పన్నా కూడా బాగా వచ్చిందండి. కుట్టుకున్న లంగాలు కాబట్టి చూసారా, 2 బోర్డర్స్ మనం పెట్టినప్పుడు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. లంగా అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. 2 లేసులకి పైన లేసుని చున్నీకి కూడా అటాచ్ చేశానండి. ఇక నేను లంగాకి పైన అయితే బటన్స్ ఇచ్చానండి. థ్రెడ్స్ ఇవ్వలేదు. బటన్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎప్పుడైనా క్రాప్ టాప్గా పెప్లమ్ టాప్ వేసుకున్నా కూడా వేసుకోవడానికి బాగుంటుందని అలా అయితే ఇచ్చేసానండి. లంగా అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే మనం మోడల్ అయితే మార్చిందండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ పెట్టాం కదండి, అందుకని అలానే కుట్టాల్సి వచ్చింది. బ్లౌజ్ అయితే ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు స్టిచ్చింగ్ కొంచెం కట్ చేసేసాను, అందుకని స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదండి. ఇది ప్రిన్స్ కట్ ఇచ్చేసి చిన్న హ్యాండ్స్ అయితే చిన్నగా కావాలందండి మా పాప. చిన్నగా ఇచ్చేసి కట్ వర్క్ లేస్ అయితే తీసుకున్నామండి. ఈ లేస్ పెట్టినాక బ్లౌజ్కి ఇంకా చాలా అందంగా వచ్చిందండి. అంత బాగుందండి. బ్యాక్ అయితే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం పెద్ద డీప్ నెక్లే ఇచ్చేసాను. పెద్దవాళ్ళకైతే చిన్న నెక్కులు కావాలి, కానీ ఈ నెక్ కూడా చాలా బాగా కుదిరిందండి. చాలా అందంగా ఉంది. ఈ నెక్కి లేస్ పెట్టినాక అట్రాక్షన్గా ఉందండి. కరెక్ట్ మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా దొరికినాయండి. ఆ హ్యాంగింగ్స్ సెట్ చేసినాక ఇంకా బాగుంది. ఈ చున్నీ గురించి అయితే ఇంకా స్పేస్ సిల్క్లో చున్నీ కరెక్ట్గా ఎక్కువ క్లాత్ ఉందండి. అయినా కూడా మేము కరెక్ట్గా కట్ చేసి కుట్టి లేసులే పెట్టినాక చున్నీలకు కూడా ఏమాత్రం తగ్గకుండా ఉందండి ఈ చున్నీ. ఇక లంగాలో మిగిలింది మనం ఫ్రంట్ బ్యాక్ వేసేసి పైన కింద వేసేసి పెద్ద బార్డరు చున్నీ సెట్ చేశానండి. ఈ లేస్ వేసినాక చున్నీ ఇంకా బాగుందండి. ఇవన్నీ వేసినాక ఈ లంగా అవుట్ఫిట్ ఎలా వచ్చింది, శ్రీదేవి గారికి మ్యాచ్ అయిందా లేదా కొంచెమైనా అనేది మీరు కామెంట్ చేయండి. నా వీడియో నాకు నచ్చిన నెక్స్ట్ వీడియోలో చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో